మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. గత 5 ఏళ్లలో ఏనాడైనా జగన్ డిక్లరేషన్ పై సంతకం చేశారా అని ప్రశ్నించారు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాల్సిందేనన్నారు. తిరుమల పవిత్రతను అప్పటి వైసీపీ ప్రభుత్వం గౌరవించలేదని మండిపడ్డారు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ. తీసుకొని వచ్చారు వైసీపీ పాలనలో గత 5 ఏళ్లలో. ఏనాడు వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలే, ఒక దైవ క్షేత్రంగా చూడలే, ఒక ప్రపంచ పుణ్యక్షేత్రంగా వారు చూడలే. ఆదాయ వనరులుగా, కుటుంబ పాలనకి ఒక అడ్డాగా, కేంద్రంగా, వారికి నచ్చినటువంటి వ్యక్తులకి ఏ టైం వచ్చినా కూడా దర్శనాలు చేసేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మార్చారు తప్ప తిరుమల క్షేత్రం తాలూకా ప్రాశస్యాన్ని కానీ, వైభవాన్ని కానీ, ఆ శాంటిటీని కానీ ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గౌరవించి లేరు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, గతంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి. అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎప్పుడైనా టీటీడీ డిక్లరేషన్ మీద ఎందుకు మీరు సంతకం పెట్టలే? ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామి తాలూకా ఆచారాలు మీరు గౌరవించలే? గత 5 ఏళ్లలో కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఈరోజు మీకు అర్ధాంతరంగా స్వామి దర్శనం కావాలని, స్వామి దగ్గరికి వచ్చేయాలని ఏమిటి ఒక పెద్ద డ్రామా? ఈ డ్రామా హిందువులు అర్థం చేసుకోలేరా?